కాదు ఇంత ఎమోషనల్ పర్సన్ ఏంటి మీరు? అవును సార్. మరి అంతమంది కోట్ల మందికి రీచ్ అవ్వాలంటే నా లోపల లేకుండా నేను 'శృతి హాసన్' లాగా లోపల ఉంది. సినిమాలో కూడా ఉండొచ్చు అనేట్లుంటే మీరు నా మాట వినరు. దట్స్ వై సచ్ అ ఫన్నీ గ్రేట్ క్యారెక్టర్ సార్ 'రేస్ గుర్రంలో'. నేను చెప్తేనే ఇంత ఫన్నీ ఉంది. సో 'సురేందర్ రెడ్డి' గారు ఈస్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. ఎస్పెషల్లీ యాస్ అ కామికల్ ఫిల్మ్ మేకర్. ఐ థింక్ 'సురేందర్ రెడ్డి's గ్రేట్ జీనియస్ లైస్ ఇన్ కామెడీ. మీరు చెప్పిన ఇద్దరు జంజాల గారు, విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న సురేందర్ రెడ్డి గారు ముగ్గురు 3 వేరే వేరే ధృవాల్లో కనిపిస్తుంటారు రైట్ కదా! రైట్. ఏంటి వాళ్ళ నుంచి గ్రాప్ చేసిందేంటి? సార్ మీ నుంచి గ్రాప్ చేసింది ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. యంగ్‌స్టర్స్‌ని ఫర్‌గివ్ చేయాలి. డిసిప్లిన్ ఉండాలి. రెస్పెక్ట్ ఉండాలి. సపోర్ట్ చేయాలి. మీ నుంచి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా సార్. సో న్యాచురల్‌గా అట్లనే 'సురేందర్ రెడ్డి' గారి నుంచి 'రేస్ గుర్రం' ఒక ఇండస్ట్రీ హిట్ చేశారు తను. అది ఎలా అచీవ్ చేయాలి? ఒకవేళ దాని ముందు ఫిల్మ్ అటు ఇటు అయినా హౌ డు యూ గెట్ బ్యాక్ టు బీయింగ్ అన్ ఇండస్ట్రీ టాపర్? 'కిక్' లాంటి ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఎలా తీయాలి? సో తన శైలిలో తను చెప్పాడు. నా శైలిలో నేను ఎలా చెప్పాలనేది ఆయన నుంచి కొంచెం కొంచెం తీసుకుంటా. లైక్ 'శృతి హాసన్స్' క్యారెక్టర్ ఆర్ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్. సో దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్స్. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ 'జియో అచ్యుతానంద'లో డిఫరెంట్‌గా చూపించారు. అవును. అతని నుంచి అలా తీసుకోవచ్చు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇద్దరు బ్రదర్స్ ఉండొచ్చు కదా! 'ఆర్ఆర్ఆర్‌లో' వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా బ్రదర్స్ కూడా ఉండొచ్చు. అవును. సో వాట్ ఐయామ్ సేయింగ్ ఇస్ అదే అంశాన్ని 3 డైరెక్టర్స్ ఇప్పుడే చెప్పాను మీకు. 3 డిఫరెంట్ వేస్‌లో చూపించారు. సో దాని నుంచి నేను డిఫరెంట్‌గా చూపిస్తా రేపు ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్. కామెడీ బట్ డీప్. సో వాట్ ఐయామ్ సేయింగ్ ఇస్ ఎంత ఎక్స్‌ట్రీమ్ అయినా ప్రతి ఫిల్మ్ మేకర్ నుంచి ఏదో ఒకటి తీసుకొని మన సొంత వేలో అప్లై చేయాలి. ఐ రియల్లీ బిలీవ్ ఇన్ దట్. అవును. యాహ్! ఇంటి నుంచి సెట్‌కెళ్ళేటప్పుడు ఏమనుకునేవాళ్ళండి? ఎందుకంటే ఇది చేస్తే డూ ఆర్ డై అనే సిట్యుయేషనా? ఏంటి అంత ఆలోచించుకునే టైం ఉండేదా? ఏంటి సార్ నేను యాక్షన్‌లో బిలీవ్ చేస్తా సార్. యాక్షన్ తీసుకోకపోతే మన లైఫ్ వేస్ట్ అయిపోతది. సో ఏం చేద్దామంటే యాక్షన్ తీసుకుందాం అనుకుంటా. ఎళ్ళిపోయి యాక్ట్ చేద్దాం. ఐ నో నాకు ఐడియా ఉంది ఎలా తీయాలి అని. అంటే నేను డిస్కవర్ చేశా కొద్దిగా అప్పటి వరకు. ఈ ఫిల్మ్‌లో ఆ ఐడియా ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్‌గా ఎళ్ళేటువంటి యాక్షన్‌లోకి. తెలిసినవి చేస్తా. తెలియనివి చేస్తూ నేర్చుకుంటా. చుట్టూ ఎవరో ఒకరు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు కూడా ఇక్కడికి రావడం ఈజ్ యాక్షన్. టేకింగ్ యాక్షన్. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఈజ్ టేకింగ్ యాక్షన్. ఇక్కడ నేను తప్పులు మాట్లాడొచ్చు. కింద కామెంట్స్‌లో ఏదో పెట్టొచ్చు. నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా వీడు ఏం దాగున్నాడు, వీడు ఏం కొట్టున్నాడు ఒక కాన్వర్జేషన్ థ్రెడ్ నడుస్తుంది. నేను దాన్ని ఎంజాయ్ కూడా చేస్తున్నా. కానీ నిజం ఏందంటే నేను సోబర్. నేను ఎట్లా ప్రూవ్ చేయాలి ఇది? 8 ఇయర్స్‌గా నేను తాగలేదు సార్. అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో ఏది పాసిబుల్ కూడా అవుతలేదు. ప్లీజ్ 3 ఇయర్స్ ఎందుకు అంటే మీరు అది వేరే మీరు కొంచెం ఇది స్క్రాల్ చేస్తే ఈ రీల్‌ని మీరు కొద్దిగా స్క్రాల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అండ్ మన గవర్నమెంట్ ఎంత ఎఫెక్టివ్‌గా ఏం దొరకకుండా ఓన్లీ లీగల్ థింగ్స్ ఈ సిటీలో దొరికేటట్టు చేస్తారో మీకు అర్థమవుతది. నేను ఇది ప్రూఫ్ ఇయ్యక్కర్లే. బట్ థింగ్ ఈజ్ ఐయామ్ సోబర్ ఫర్ 8 ఇయర్స్. నిన్న బార్‌కెళ్ళాం టు ప్రమోట్ ద మూవీ. అక్కడ కూడా నమ్ముతలేరు జనాలు. యూ ఆర్ నాట్ సోబర్ అంటారు. I think that's just because I'm free. I show my anxieties openly. Which people ఒక 5 pegs తర్వాత చూపిస్తారు. నేను 0 pegs లోనే చూపిస్తున్నా. I think it's an insult to human freedom if we say I'm drunk. ఎందుకు ఫ్రీ ఉండకూడదా తాగకుండా? అంటే is that marketing for alcohol? I like alcohol for other people because వాళ్ళు తాగితే నేను వాళ్ళ వైబ్‌ని ఎంజాయ్ చేస్తా. And please don't drink and drive to everyone. But that said నేను ఫ్రీగా ఉండడం ఈజ్ యాక్చువల్లీ నేను యాంగ్జైటీస్‌ని చూపియడం. నాకిప్పుడు వణుకుతుంది. మీకది కనిపియదు. మీకది తెలీదు సార్. నాకు యాక్చువల్లీ యాంగ్షియస్‌గా ఉంది. బికాజ్ ఏం చెప్తాను అని ఎమోషనల్‌గా ఉంది. మూవీ దగ్గరగా ఉంది. లాట్ ఆఫ్ యాంగ్జైటీస్. ఇప్పుడెళ్ళి డీఐ చెక్ చేయాలి. ప్రకాష్ ఒకసారి ఇక్కడ రా. మేము మా సినిమాటోగ్రాఫర్‌ని ఎట్లా పిక్ చేసుకున్నాం అనేది ఒక మూమెంట్ చూపియాలి సార్. నీది ప్లీజ్ స్పీకర్‌లో పెట్టు. దిస్ ఇస్ ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి స్పెషాలిటీ ఏందంటే నేను ఇట్లా మూమెంట్‌లో ఏదో ఒకటి చేసేస్తుంటా. తను ఇట్లా ఆన్ ది బోర్డ్ వచ్చేస్తుంటాడు. That's his specialty. That's how we make this movie, sir. Now I'll give you a great moment which happened in life. ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే వావ్ అంటాం. ఇట్లా మీడియాలో షేర్ చేసుకుంటే లార్జ్ స్కేల్ వావ్ అవుతుంది. ఇప్పుడు మీరు వావ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఒకవేళ వావ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మూవీ చూడండి. ఓకే. సో ప్రకాష్ రెడ్డి నాకు తెలియదు. సో ఫస్ట్ టైం ఆన్ బోర్డ్ వచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను కదా సార్. కనిపిస్తున్నాడు ఆ కెమెరాలో? ఇట్లా నించోడు వీడు. యాక్చువల్లీ నా లెవెల్ ఓడే నించున్నాడు కాబట్టి నాకు బాధ ఉంది. సేమ్ లెవెల్ అనమాట మేము కూడా.
నేను నించుంటే నేను ఫ్రేమ్ బయట పోతున్నామో అన్న భయంతో నేను కూర్చొని ఉన్నా. ఇద్దరు ఫ్రేమ్ లో సో నీది స్పీకర్ ఉందా, మైక్ దగ్గర పెట్టు. నేను ఒక ఒకటే పాట చేశాను సార్ నా లైఫ్ లో ఇప్పటి వరకు. ఇప్పుడు బ్లూ ఎల్లో రాశాను, నేను ముందు చేశాను ఒకటి. అది ఎవరికి పెద్ద తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడికి కాల్ చేయగానే వచ్చిన కాలర్ ట్యూన్ ఇది. పెట్టరా ఇక్కడ పెట్టాలి. ఓకే, ఏం పడింది? రంగు పడింది. మీ అభిమాన లైటర్ పడింది. రికార్డింగ్ సినిమా తీసినాం, జేబులోన డబ్బు లేదు, స్టార్ కేమో దిక్కు లేదు, పెద్ద పెద్ద సెట్ లేదు, ఇండస్ట్రీలో హవా లేదు, సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం. ఈడు యాక్ట్ చేసి ఎట్లా తీసినాం? ఇది తరుణ్ భాస్కర్. కానీ చాలా క్రేజీగా ఉంది ఈ పాట కదా సార్. అవును. నేను ఎందరికో కాల్ చేయాల్సి వచ్చింది కదా యాజ్ అ సోషల్ పర్సన్. వీడికి కాల్ చేసినప్పుడే రింగ్ టోన్ వచ్చింది. ఐ వాజ్ బ్లోన్. ఏంటి, నేను ఎక్కడో నా జర్నీ గురించి రాసుకున్న పాట వీడి రింగ్ టోన్ ఉంది. హీ ఆల్సో డింట్ నో నేను డైరెక్టర్. నీకు తెలుసా నేను డైరెక్టర్ అని? ఇదైతే 100% పిఆర్ స్టంట్ లాగా ఉంది కదా. నేను ఏమంటా అంటే ఇది ఈ రింగ్ టోన్ ఇంతకంటే బెటర్ స్క్రీన్ ప్లే రాయలేం. సో లైఫ్ని ఎంబ్రేస్ చేస్తూ ముందుకు సాగాం సార్. ఇదే చేశాను నేను సెట్ మీద కూడా. ఇంతకంటే బెటర్ స్క్రీన్ ప్లే నేను రాయలేను సార్. సో ఇంట్లో వాళ్ళ ఫోన్ చేసి మా అమ్మ ఆ రింగ్ టోన్ వింటది చాలా సార్లు. అరే ఆ రింగ్ టోన్ వాళ్ళకి అది యాక్చువల్ గా మీ పాట మాత్రం కాదు, చాలా మంది ఫిల్మ్ మేకర్ల పాట అది. ఎస్ సార్.